మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలును ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మెదక్ చేగుంట ప్రధాన రహదారిపై ధాన్యం కుప్పలు పోసి రాస్తారోకో చేపట్టారు. ఇక కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వంతో తూతు మాత్రంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని అన్నారు. ఎక్కడ ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం తూకం వేసి రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నెల రోజులైతుంది అడ్డుకోసి మొత్తం అవి తడిచి ముద్దవుతున్నాయి, మొలకలు వస్తున్నాయి. అవి ఇటు చదురు టాపర్ల కిరాయి నెల రోజులకు దినం 15 రూపాయల కాడికి ఏమవుతుంది? అది అసలు కొనుగోలు లేదు, ఏం లేదు. స్టార్ట్ చేసి ఇప్పటికి 15 రోజులు అయితే, తెల్లారితే 15 రోజులు అయితే రిపేర్ చెప్పి ఇప్పటికి ఏ కాంట లేదు, ఏది లేదు. దయచేసి మా మీద దయచేసి మొత్తం మమ్మల్ని ఆదుకోరి. ఇవరిదాకా చాలా బాధపడరు. అంటే చేస్తున్నారు కానీ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కర్రెగా అయితే వాళ్ళు బాగా దళారులు బయట కొట్టడానికి ముందుకు వస్తున్నారు. గవర్నమెంట్ తొందరగా చర్యలు తీసుకోవట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని ఉత్తమాటలే చెప్తున్నాడండి. ఈ రైతులను అనుకోవడం లేదు, ఏం లేదు. ఇవన్నీ ఇప్పటికైనా తొందరగా గవర్నమెంట్ స్పందించి తొందరగా ఈ కొనుగోలు కేంద్రాల దగ్గరకు వచ్చి మంచి ఎమ్మెల్యేలు కానీ యువలు కానీ వచ్చి తొందరగా ఈ చర్యలు చేపట్టాలని, తొందరగా అడ్డుకొనాలని